సార్ అట్లానే ఇప్పుడు గ్రామర్కి సంబంధించే మరో ప్రశ్న అడుగుతాను నేను. ఓకే. సో ప్రొనౌన్సియేషన్కి స్పెల్లింగ్కి మధ్యలో కొంత ఇబ్బంది ఉంటుంది. నేను ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నాను అంటే ఇప్పుడు బట్టు పుట్టు చూసుకుందాం. బియూటీ అనేది బట్ట అయినప్పుడు పియూటీ అనేది పట్టు అవ్వాలి, కానీ పుట్టు ఎందుకు అయింది అని చాలామందికి డౌట్ ఉంటుంది. సో దీన్ని క్లారిఫై చేస్తారా సార్? ఓకే ఓకే చాలా మంచి ప్రశ్న. చాలామంది అసలు ఇంగ్లీష్ నేర్చుకోవడంలో ఇబ్బంది పడేది ప్రైమరీ లెవెల్లోనే ఇబ్బంది పడతారు పిల్లలు. ప్రైమరీ లెవెల్లోనే అక్కడ సార్ బట్ చెప్పారు, ఇక్కడనేమో పుట్ అన్నారు. బయాలజీ మేడం సిఎల్ఎల్ సెల్ అంటేనేమో జీవకణం అని చెప్పింది, ఇక్కడ సార్ సెల్ అంటేనేమో చెరసాల అని చెప్తున్నాడు, ఏదో అని భయపడుతుంటాం. అక్కడ ఇంగ్లీష్కి ఈ ప్రొనౌన్సియేషన్ ప్రాబ్లం అవ్వడానికి గల కారణం ఏంటంటే తెలుగులో ఎన్ని అక్షరాలు ఉన్నాయో అన్ని శబ్దాలు ఉన్నాయి. దెర్ ఈజ్ ఏ ఈక్వల్ కరస్పాండెన్స్, ఈక్వల్ రేషియో బిట్వీన్ ద లెటర్స్ అండ్ సౌండ్స్ ఇన్ తెలుగు లాంగ్వేజ్. నాట్ ఓన్లీ తెలుగు అండ్ ఉర్దూ అండ్ అదర్ లాంగ్వేజెస్, ఈవెన్ తమిళ్, తెలుగు. బట్ ఇంగ్లీష్కి వచ్చేసరికి మేడం గారు ఇక్కడ ఏమైందంటే మనకున్న ఈ 26 లెటర్స్ అని ప్రారంభంలో చెప్పుకున్నాం, కానీ మనకు 44 సౌండ్స్ ఉన్నాయి. దేర్ ఈజ్ నో ఈక్వలెంట్ రేషియో బిట్వీన్ ద సౌండ్స్ అండ్ లెటర్స్. దట్ ఈస్ ద ప్రాబ్లం. ఇప్పుడు తెలుగులో మీరు తీసుకోండి, తా అనే అక్షరానికి తా అనే శబ్దం ఉంది, తా అనే శబ్దానికి తా అనే అక్షరం ఉంది. జా అనే శబ్దము ఉంది, తెలుగులో జా అనే అక్షరం ఉంది. కానీ ఇంగ్లీష్కి తీసుకోండి, తా అనే శబ్దానికి సరిపోయే తా అనే ఇంగ్లీష్ లెటర్ ఉందా? ABCDEFGHIJKLMN అని చదివినప్పుడు మనకు తా రాలేదు, అక్కడ ప్రాబ్లం అవుతుంది అన్నట్టు. అందుకని ఇంగ్లీష్ని ఏమంటారంటే ఇంగ్లీష్ ఈజ్ అన్ అన్ఫోనెటిక్ లాంగ్వేజ్. అన్ఫోనెటిక్ లాంగ్వేజ్ అంటే అక్షరాలకు శబ్దాలకు మధ్య రేషియో ఈక్వల్గా ఉండకపోవడము. అందువల్ల తెలుగులో అక్షరాలు ఎన్ని ఉన్నాయో శబ్దాలు దాదాపుగా అన్నీ ఉంటాయి, తమిళంలో అక్షరాలు ఎన్ని ఉన్నాయో శబ్దాలు అన్నీ ఉంటాయి. కానీ ఇంగ్లీష్కి వచ్చేసరికి అక్షరాలు తక్కువ, శబ్దాలు ఎక్కువ. అందువల్ల మనం కొంచెం ఇబ్బంది పడుతుంటాం. దీనికి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. CH అనే 2 అక్షరాల సముదాయము మనకు కొన్ని సందర్భాల్లో చా పలుకుతుంది, కొన్ని సందర్భాల్లో కా పలుకుతుంది, కొన్ని సందర్భాల్లో చా కా షా పలుకుతుంది. మనం ఎగ్జాంపుల్ తీసుకుందాం. కెమిస్ట్రీలో CH ఏం పలుకుతుంది మేడం అంటే కా పలుకుతుంది. అదే ఫర్ ఎగ్జాంపుల్ మెషిన్ అని తీసుకున్నాం అనుకోండి, MACHI, CH అక్కడ షా పలుకుతుంది, మీరు గమనించండి. అలానే చైర్లో CH చా పలుకుతుంది. ఇవన్నీ మనకు ఈ ఆటంకాలు, ఇబ్బందులు ఎదురవుతాయి అన్ఫోనెటిక్ లాంగ్వేజ్ వల్ల. అదే మళ్ళీ ఇంకో చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఒకే శబ్దము కానీ వేరు వేరు అక్షరాలు ఉపయోగపడతాయి. మనం చూడండి, WEAK వీక్ అనేది ఈ శబ్దం ఇస్తుంది. WEEK వీక్లో కూడా 2 ఈ అక్షరాలు ఉన్నాయి, ఈ శబ్దం ఇస్తుంది. అంటే శబ్దము సేమ్ ఉంటుంది, కొన్ని సందర్భాల్లో అక్షరాలు డిఫరెంట్గా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో అక్షరాలు సేమ్ ఉంటాయి, శబ్దం డిఫరెంట్గా ఉంటుంది. దీనివల్లనే కొంతమంది ఇబ్బంది పడుతుంటారు. దానివల్ల మనం ఏం చేయాలంటే ప్రాక్టీస్. చిన్నప్పుడు మనకు LKG UKG ఫస్ట్ క్లాస్లో మనకు నేర్పించారు, ఫొనెటిక్ డ్రిల్ అని ఉండేదండి. మీరందరూ ఒకవేళ వీలైతే చదవండి, చూడండి. ఫొనెటిక్ డ్రిల్ అని క్యాట్, బ్యాట్, మ్యాట్, ర్యాట్, ఫ్యాట్ అని వచ్చేది. క్యాట్, మ్యాట్, బ్యాట్, ర్యాట్, ఫ్యాట్ అని వస్తే అక్కడ ఉన్న మధ్యలో ఉన్న అక్షరం ఏ అనే అక్షరాన్ని ఎరుపు రంగులో ఇచ్చేవారు. అంటే అక్కడ మధ్యలో ఏ వచ్చిందనుకోండి, అది యా సౌండ్ ఇస్తుంది అన్నది మనం నేర్చుకోవాలి. అలా ఫొనెటిక్ డ్రిల్ ద్వారా మనకు బటర్, షటర్, కటర్, మటర్ అని మనకి ఇచ్చేవారు. డబల్ టీ వచ్చింది, ఆ డబల్ టీ ఎప్పుడు కూడా ఠ అని వస్తుంది, కానీ తెలుగులో లాగా ఆ ఠ అనకూడదు. డబులింగ్ కాన్సోనెంట్ షుడ్ నాట్ బి స్ట్రెస్డ్. మటర్, బటర్, షటర్ అనాలి. మనం REDDY రెడ్డి అని పిలవాలి అనుకోండి, రెడ్డి అనొద్దు, రెడీ, దిస్ ఈజ్ వెంకరెడ్డి అనాలి యాక్చువల్గా. ఎందుకంటే మనం తెలుగుతో ఇంపాక్ట్ మనకు వైల్ వీఆర్ కమింగ్ ఫ్రమ్ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్, అందువల్ల ఏమవుతుందంటే డబులింగ్ కాన్సోనెంట్ వచ్చినప్పుడు మనం ఒత్తి పలుకుతుంటాం, కానీ తప్పదు, ఒత్తి పలకకూడదు. ఇలాంటి కొన్ని అంశాలు నేర్చుకుంటే ఫొనెటిక్స్ మీద కొంత ఫోకస్ చేస్తే, అంటే బిగినర్స్కి అవసరం లేదు, కొంత నేర్చుకుంటే ఈజీ అవుతుంది. కొంచెం ఈ ఫొనెటిక్ డ్రిల్ మీద ఫోకస్ చేయండి. చిన్న పిల్లలకు అప్ టు 5th క్లాస్ పిల్లలకు ఫోకస్ చేస్తే ఈజీ అవుతుందండి.